ఖతార్ రాజధాని దోహాకు సమీపంలో బల్క్ క్యారియర్ షిప్పుపై భారీ దాడి జరిగింది. పెద్ద మొత్తంలో కంటైనర్లను మోసుకొస్తున్న నౌకపై డ్రోన్లు, మిసైల్స్ తో అటాక్ చేశారు. దాడిలో షిప్ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే ఎవరు దాడి చేశారనేది తెలియాల్సి ఉంది. ఖతార్ రాజధాని దోహాకు 23 నాటికల్ మైళ్ల దూరంలో సరుకులతో వెళ్తున్న కంటైనర్ షిప్పుపై అటాక్ జరిగినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. దాడితో అలర్ట్ అయిన షిప్ సిబ్బంది మంటలను ఆర్పేసేందుకు చర్యలు చేపట్టారు. అమెరికా, ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ అమలవుతున్న టైంలో పర్షియన్ గల్ఫ్ లో దాడితో ఉద్రిక్తతలు మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖతార్ రాజధాని దోహాకు సమీపంలో బల్క్ క్యారియర్ షిప్పుపై భారీ దాడి జరిగింది. పెద్ద మొత్తంలో కంటైనర్లను మోసుకొస్తున్న నౌకపై డ్రోన్లు, మిసైల్స్ తో అటాక్ చేశారు. దాడిలో షిప్ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే ఎవరు దాడి చేశారనేది తెలియాల్సి ఉంది. ఖతార్ రాజధాని దోహాకు 23 నాటికల్ మైళ్ల దూరంలో సరుకులతో వెళ్తున్న కంటైనర్ షిప్పుపై అటాక్ జరిగినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. దాడితో అలర్ట్ అయిన షిప్ సిబ్బంది మంటలను ఆర్పేసేందుకు చర్యలు చేపట్టారు. అమెరికా, ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ అమలవుతున్న టైంలో పర్షియన్ గల్ఫ్ లో దాడితో ఉద్రిక్తతలు మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖతార్ రాజధాని దోహాకు సమీపంలో బల్క్ క్యారియర్ షిప్పుపై భారీ దాడి జరిగింది. పెద్ద మొత్తంలో కంటైనర్లను మోసుకొస్తున్న నౌకపై డ్రోన్లు, మిసైల్స్ తో అటాక్ చేశారు. దాడిలో షిప్ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే ఎవరు దాడి చేశారనేది తెలియాల్సి ఉంది. ఖతార్ రాజధాని దోహాకు 23 నాటికల్ మైళ్ల దూరంలో సరుకులతో వెళ్తున్న కంటైనర్ షిప్ పై అటాక్ జరిగినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. దాడితో అలర్ట్ అయిన షిప్ సిబ్బంది మంటలను ఆర్పేసేందుకు చర్యలు చేపట్టారు. అమెరికా, ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ అమలవుతున్న టైంలో పర్షియన్ గల్ఫ్ లో దాడితో ఉద్రిక్తతలు మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.